నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు ఆసక్తి రేపుతున్నాయి. మార్కెట్ వేలంపాటలకు రాజకీయం రంగు పులుముకుంది. మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా కూరగాయల మార్కెట్ వేలంపాటలు టార్గెట్ గా మారిపోతోంది. నంద్యాల కూరగాయల మార్కెట్ వేలంపాటలు జరగకుండా కొందరు రింగ్ కావడంతో వేలంపాటలు వాయిదా పడుతున్న విషయం 3 ఏళ్లుగా చూస్తున్నాం. మున్సిపాలిటీకి పన్నులే ప్రధాన ఆదాయ వనరులు. మున్సిపాలిటీకి ఆదాయం వస్తేనే అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉంటుంది. అధికారులు ఎన్నిసార్లు వేలంపాటలు పెట్టినా వేలంపాట ముందుకు సాగకపోవడంతో వాయిదాలు పడుతూనే వస్తుంది. ఈ నేపథ్యంలోనే వేలంపాటలు సజావుగా జరిగితే జీఎస్టీ కాకుండా మున్సిపాలిటీకి ప్రతి ఏటా దాదాపు ₹1 కోటి వేలంపాటల ద్వారా ఆదాయం వచ్చేది. అయితే ఈ రోజు వేలంపాటకు భారీ స్పందన వస్తుందని ఊహించారు, కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఇద్దరు మాత్రమే పోటీదారులు రావడంతో సర్కారు వాటి పాట అంటూ కమిషనర్ శేషన్న వేలంపాట వేయగా ఆ ఇద్దరు నామమాత్రానికి వేలంపాటలో పాల్గొన్నారు. అయితే కమిషనర్ వీరిలో స్పందన లేకపోవడంతో వేలంపాట వాయిదా వేస్తున్నానంటూ మరల బుధవారం మధ్యాహ్నం నిర్వహిస్తామని చెప్పడంతో ఆ ఇద్దరు వెళ్లిపోయారు. గతంలో ఏదైతే ఆప్షన్ ఇది 2022లో 96 లక్షల ప్రారంభం చేస్తే నేను వచ్చింది కదా సార్, 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నంద్యాల మున్సిపాలిటీలో గలటువంటి వెజిటబుల్ డైలీ మార్కెట్ అనేటువంటి ఆక్షన్స్ సంబంధించి రోజు ఏర్పాటు చేయడమైంది. పాటలో 2 వ్యక్తులు పాల్గొన్నారు, హర్షద్ గారు, జాకీర్ గారు. సర్కారు పాట 45,70,000తో స్టార్ట్ అయింది. పాట మొదలైంది. అయితే పాటలు సహేతుకంగా మున్సిపాలిటీకి అనుకూలంగా లేనందువల్ల అని భావిస్తూ ఈరోజు పాటలను ఎవరైతే 45,90,000కు పాట ఆగిందో అక్కడి నుంచి రేపటి వాయిదా వేస్తున్నాం. సో రేపు ఈ పాట అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. వారు కానీ ఇంకెవరైనా కానీ దీనికి సంబంధించినటువంటి ధరావత్తులు ఏవైతే ఉన్నాయో సాల్వెన్సీ ధరావత్తులు కట్టి ఎవరైనా కూడా దీంట్లోకి రావచ్చు, పాల్పంచుకోవచ్చు. హర్షద్ గారికి సంబంధించినటువంటి డిపాజిట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డిపార్ట్మెంట్ ద్వారానే ఉంటాయి. రేపు మళ్ళీ సాయంకాలం ఆఫ్టర్నూన్ ఉంటాయి పాటలు. సో 3:30 గంటలకు నంద్యాల మరియు పరిసర ప్రాంత ప్రజలకు అత్యవసర ఆరోగ్య సమస్యలకు అడ్వాన్స్డ్ హాస్పిటల్ నంద్యాల ఇంటెన్సివ్ అండ్ ట్రామా కేర్ హాస్పిటల్ NITC 24 గంటలు ఎక్స్పీరియన్స్డ్ క్రిటికల్ కేర్ అండ్ ఎమర్జెన్సీ మెడిసిన్ స్పెషలిస్టుల టీం డాక్టర్ శ్రీధర్ రెడ్డి MBBS MD ఎనస్థీషియా ITCCM, డాక్టర్ చరిష్మా బేగం MBBS DNB ఎమర్జెన్సీ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ పర్యవేక్షణలో ఉండే లెవెల్ 3 అడ్వాన్స్డ్ క్రిటికల్ కేర్ యూనిట్ డాక్టర్ వివేకానంద రెడ్డి MD జనరల్ మెడిసిన్ గారిచే బీపీ, షుగర్, థైరాయిడ్, విషజ్వరాలు చూడబడును. డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి MS ఆర్థో గారిచే విరిగిన ఎముకలు, మోకాళ్ల మార్పిడి, కీహోల్ ద్వారా కోత లేకుండా ఆపరేషన్లు మరియు రోడ్డు ప్రమాదాలకు వైద్యం ఇవ్వడానికి ఎల్లవేళలా అందుబాటులో ఉండే ప్రత్యేక యాక్సిడెంట్ ట్రామా కేర్ టీం డాక్టర్ చైతన్య ప్లాస్టిక్ సర్జన్, న్యూరో సర్జన్ అందుబాటులో ఉంటారు. వీరితో పాటు ఇప్పుడు అదనంగా డాక్టర్ మానసారెడ్డి MBBS DNB ప్రసూతి మరియు స్త్రీ వ్యాధి నిపుణులచే
లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచి ఆపరేషన్లు, పిల్లలు కలగకుండా ఆపరేషన్లు, సాధారణ కాన్పులు, సిజేరియన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ కేసులు చూడబడును. డాక్టర్ తేజస్విని ఎంబీబీఎస్ ఎండీ పిడియాట్రిక్స్ గారిచే పురిటి మరియు చిన్నపిల్లల కేసులు చూడబడును. డాక్టర్ చంద్రమౌళి ఎంఎస్ ఈఎన్టీ ఎండోస్కోపిక్ మైక్రోస్కోపిక్ సర్జన్ గారిచే అన్ని రకాల చెవి, ముక్కు, గొంతు సంబంధించిన సమస్యలకు చికిత్స చేయబడును. విజిటింగ్ కన్సల్టెంట్స్ జనరల్ మెడిసిన్ డాక్టర్ ఎం హరినాథ్ రెడ్డి ఎంబీబీఎస్ ఐటీసీసీఎం నిమ్స్, డాక్టర్ ఎస్ విజయ్ బాబు ఎంబీబీఎస్ ఎండీ, డాక్టర్ జి నాగసుమంత్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండీ. న్యూరాలజీ డాక్టర్ వరదరాజ జొన్న ఎంబీబీఎస్ డిసిహెచ్ డిఎన్బి డిఎం న్యూరాలజీ. నెఫ్రాలజీ డాక్టర్ సాయి హరీషారెడ్డి ఎంబీబీఎస్ ఎండీ జనరల్ మెడిసిన్ డిఎం నెఫ్రాలజీ గోల్డ్ మెడలిస్ట్. వివరాలకు సంప్రదించండి. ఎన్ఐటీసీ హాస్పిటల్ ఆపోజిట్ మున్సిపల్ స్టేడియం, పద్మావతి నగర్, నంద్యాల్. ఫోన్ నంబర్స్ 08514222291 and 8688932740. హలో, నంద్యాల న్యూస్ 10 మీ చుట్టూ జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా? అయితే ఇంకా ఆలస్యం ఎందుకు? మా వాట్సాప్ నెంబర్ 9849700865కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి. మా నంద్యాల న్యూస్ 10 ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి.